అందరికీ మరొక పర్యాయం శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. కొన్ని దినాల తర్వాత దగ్గర సంవత్సరమైన మా అమ్మ మహిమలో పిలువబడిన దినాల్లో ఇక్కడికి రావడం జరుగుతూ వచ్చింది. ఆ సందర్భంగా తర్వాత ఈ దినం మా అమ్మ ప్రభువులో నిద్రించిన దినము కనుక ప్రభు స్తుతించడానికి మేము కుటుంబంగా అందరం వచ్చినాము. కనుక ఈ సందర్భంగా నూతన యెరూషలేములో దేవుని దాసుడు ప్రకాష్ రాజన్న స్థానిక సంఘం మీతో కలిసి ఉండడం ప్రభు ఇచ్చినటువంటి ధన్యతగా నేను భావిస్తూ ఉంటాను. ప్రభు తన మహాకృపను బట్టి నువ్వు చక్కటి స్థలాన్ని ఇచ్చాడు. ఇంకా ఇది డెడికేషన్ కాదా, తర్వాత ఓపెనింగ్ కాదు, ఇది స్థలం ఇరుగ్గా ఉంది కాబట్టి అన్న ఇక్కడ కలిగి ఉండడం బాగుంటుందని అన్న ఉద్దేశం చేత ఈ దినం ఈ రకంగా దేవుని వల్ల ఈ ప్రాంతంలో ఈ స్థలంలో కలిగి ఉండటకు ప్రవహించినటువంటి మహాపురేమను కృపను బట్టి మనం కూడికి వచ్చినాం. కనుక డెడికేషన్ డెడికేషన్ కాకపోయినా వీ హ్యావ్ ఎంటర్ కానీ మనం ప్రవేశించినాం. కనుక ఈ స్థలమంతటిని ప్రభు యొక్క రక్తపు ధారల కిందకి తీసుకొని వచ్చి, కనుక వాక్యం చెప్తుంది కదా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఏదైనా కానీ దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుతున్నది. వాక్యము, ప్రార్థన, కలవరి శిలువలో ప్రభు కాచిన రక్తం కనుక ఈ స్థలమంతటి మీద ప్రోక్షిస్తా ఉన్నాం. ఇది పవిత్రపరచబడి ప్రతిష్ఠించబడి రాబోయే దినాల్లో అనేకులకు ఇది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి స్థలంగా ఉండాలన్నటువంటిది మా ఆశ. రాయచోటిలో ఎన్నో సంవత్సరాల క్రితం ఆరంభించబడిన పరిచర్య ఈ భాగాలకంతటికీ అనగా ప్రసరిస్తూ వచ్చింది. దేవుని జీవజలం ఆయా ప్రాంతాల్లోకి వచ్చింది. వీటన్నిటిని బట్టి మనం ప్రభుత్వం ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. కనుక ఈ సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. దేవుని వాక్యాల భాగాలు మనం చదువుతూ వచ్చినాం. ప్రతి వారం సువార్తల్లో కానీ కొరింథీ పత్రికలో కానీ ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుతూ వస్తాం. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవడం, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకున్నాడు. ప్రతి వారం, ప్రతి ప్రభుదినం ప్రభు బల చుట్టూ, ప్రభు బల దగ్గరికి వచ్చినటువంటి మనం కనుక మనం ఏం చేస్తా ఉంటున్నాం, ఏం చేయాలా, ఏం చేస్తాము, ఏం చేయాలా, పరీక్షించుకోవాలి. కనుక ఎవరు పరీక్షించుకోవాలా? అక్కడే రాబడి తన్ను తాను పరీక్షించుకోవాలి. బైబిల్ గ్రంథంలో తన్ను తాను పరీక్షించుకొనుట అన్నటువంటిది అలాగున చేయడం ద్వారా మనము ఎలాగున ఉండాలా అన్నటువంటి దాని గురించిన 2 తలంపులు మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. నన్ను నేను పరీక్షించుకున్నప్పుడు నేను ఎలాగున ఉండాలా? మొట్టమొదటిగా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. మొదటి యోహాను 3వ అధ్యాయం 3వ వచనం. ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తనను పవిత్రునిగా చేసుకొనును. కనుక తను తాను పరీక్షించుకున్నప్పుడు, మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు ఎలాగున మనం కనబడతా రావాలా? పవిత్రులంగా కనబడతా రావాలా? పవిత్రులంగా ప్రభు యొక్క బలను మనము పాలు పొందాలి. ఇంకొక బలం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. ఏదనగా పరామర్శించుటయు, అక్కడి నుంచి గమనించండి, ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా
తన్ను తాను కాపాడుకొనుట. ఏంటండి తన్ను తాను పరీక్షించుకొనుట, తన్ను పవిత్రునిగా చేసుకొనుట, ఇక్కడ తన్ను తాను కాపాడుకొనుట అంటే తన్ను తాను అన్నమాట అర్థం ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి సొంత బాధ్యత అనగా గాడ్ గివెన్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనగా నా జీవితానికి ఎవరో గారు బాధ్యులు, నా జీవితానికి నేనే బాధ్యుని. కనుక నా జీవితానికి నేనే బాధ్యుని అయినప్పుడు ఎంతగా నేను పరీక్షించుకోవాలా, ఎంతగా పవిత్రుడిగా నేను ఉండాలా, ఎంతగా నేను కాపాడుకోవాలా. కనుక అక్కడ రాయబడుతుంది ఎక్కడి నుంచి కాపాడుకోవాలంట, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకుంట. ఈ లోకం ఇహలోకం అంటే మనం ఉండే లోకం. మనం ఉండే లోకంలో ఏముందంట, మాలిన్యం ఉంది. మాలిన్యం అంటుకుంటే ఏమవుతుంది, అపవిత్రుడైపోతాం. కాబట్టి నేను కాపాడుకోవాలా అంటే అర్థం ఏంటి, నేను అపవిత్రుడిని కాకూడదు, నేను జాగ్రత్తగా ఉండాలా అన్నటువంటిది ప్రాముఖ్యమైనది. కనుక ఇప్పుడు పరీక్షించుకోవాలా, నేను ఎక్కడైనా మాలిన్యం నాకు అంటిందా, ఎక్కడైనా నేను అపవిత్రుడు అయిపోయినానా, నా మాటల్లో, నా ఆలోచనలో, నా ప్రవర్తనలో, నా నడవడికలో ఎక్కడైనా దేవునికి అనగా నేను విరోధిగా నేను జీవించినానా. ఇవి పరీక్షలు. తన్ను తాను నన్ను నేను. ఇంకొక మాట మనం చదువుదాము. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. 2వ తిమోతి 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే. ఇప్పుడు ఇంకో మాట్లాడు, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని. చూడండి, మనల్ని మనం పవిత్రపరచుకోవాలని ఇక్కడ ఇంకొక మాట రాయబడింది, ఎవడైనను వీటిలో చేరక. వాక్యం ఏం చెప్తుందంటే వేటిలో చేరాలా, వేటిలో చేరకూడదు, ఎవరితో ఉండాలా, ఎవరితో ఉండకూడదు, ఎక్కడ ఉండాలా, ఎక్కడ ఉండకూడదు, బహు తేటగా వాక్యం చెప్తుంది. ఇక్కడ ఎవరైనాను వీటిలో చేరక అంటే మనకు పై వచనం చదివితే అర్థమవుతుంది, కానీ మాటకి జ్ఞాపకం చేస్తా ఉంది. తిమోతికి రాస్తూ పౌలు గారు ఏమంటారంటే గొప్ప ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు. గ్రేట్ హౌస్, గొప్ప ఇంట్లో. గొప్ప ఇంట్లో 2 రకాలైన పాత్రలు ఉంటాయి. పాత్రలు ఏం పాత్రలు అంట, ఒకటి ఘనత నిమిత్తమైన పాత్రలు, 2 ఘనహీనమైన పాత్రలు. ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి. మనం భోజనం చేసే పాత్రలు, మనం స్నానం చేసే పాత్రలు వేరే ఉంటాయి కదండి. కనుక ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎవరైనాను వీటిలో చేరక అంటే వేటిలో చేరక అని రాయబడుతుందంటే ఘనహీనమైన వాటిలో. దేవుని ప్రజలు ఎక్కడ ఉండకూడదు, ఘనహీనమైన వాటిలో. అంటే అర్థమైంది, దేవునికి ఘనత, దేవునికి మహిమ ఎక్కడ రాదో దేవుని ప్రజలు అక్కడ ఉండకూడదు. కనుక ఉండకూడదు అనేది ఎవరో వచ్చి చెప్పరు. ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను. కనుక ఇది సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. కనుక నేను ఎలా ఉండాలా, ఎలా ఉండకూడదు, ఎక్కడ ఉండాలా, ఎక్కడ ఉండకూడదు అనేటువంటిది దేవుడు మనకు జ్ఞాపకం చేసేటువంటి సత్యాలు. అందుకొరకే ఈ మాటలన్నీ ప్రభు మనకు జ్ఞాపకం చేశారు. తన్ను తాను మనం పరీక్షించుకుంటూ రావాలి. ప్రభా, నేను ఎక్కడ అపవిత్రుడైపోయినా, ఎక్కడ నేను కాపాడుకోలేకపోయినా, ఎక్కడ నేను ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించలేకపోయినా, పరలోకంలో ఒక స్వరం వినబడతా ఉంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం
ప్రకటన 19వ అధ్యాయం 6-7 వచనాలు. ఒక పెద్దగా అంత చదివితే సమయం అయిపోతుంది. ఆ మాట మాత్రం నేనే చదువుతున్నా. మనకందరూ పెళ్లిళ్ళ టైంలో ఈ పాట కూడా పాడుతూ ఉంటారు. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆయన భార్య ఎవరి భార్య? సంఘం భార్య. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారుని యొక్క భార్య సంఘం. కనుక సంఘము ఇప్పుడు ఆయన భార్య అంటే ఎవరు? సంఘం. కనుక ఎవరి భార్య అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క భార్య, గొర్రె పిల్ల యొక్క భార్య అన్నటువంటి మాటలు ప్రకటన గ్రంథంలో చెప్పబడతా వస్తాయి. కనుక ఇక్కడ రాయబడినటువంటి మాట మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, పరలోకములో ఈ స్వరం చెప్పగా నేను వింటిని. ఏం చెప్తా ఉంది పరలోకము? ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకునేది. అంటే చక్కటి మాట. అనగా మన సిద్ధపాటు, మన జీవితము, మనం కాపాడుకోవడము, మన పవిత్రత, మన పరిశుద్ధత అనగా పరలోకం గమనిస్తా ఉంది. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ఎవరు చూడటం లేదులే అన్నటువంటి ఆ తాస్కారంలో, నిర్లక్ష్య వైఖరిలో క్రీస్తు విశ్వాసంలో మనం ఉంటాం. పరలోకం మనల్ని గమనిస్తా ఉంది. నీ గురించి, నా గురించి ఈ లోకంలో కొంతమంది మంచి సాక్ష్యం ఇస్తారు, కొంతమంది మంచి సాక్ష్యం ఇవ్వరు. ఎవరి సాక్ష్యం కావాలి మనకు? దేవుడు ఇచ్చే సాక్ష్యం. పరలోకం నుండి సాక్ష్యం కావాలా, భూలోకంలో కూడా మనకు కావాలా. అందుకనికే వాక్యంలో 2 మాటలు ఉన్నాయి. ఏం మాటలు అంటే, ఎవరి గురించి చెప్పబడిందంటే అనగా నోహుని గురించి చెప్పబడింది. నోహు తన తరము వారంతటిలో నీతిమంతుడు. అనగా నీతిమంతుడై ఉండి నిందారహితుడై ఉండేను రాడు. 2 మాటలు తెలుగులో. నీతిమంతుడు. నీతిమంతుడు అంటే అర్థం ఏంటంటే దేవుని ఎదుట సరైన స్థానం కలిగిన వాడు. అంటే గాడ్ అప్రూవ్డ్ హిమ్. నీతిమంతుడు అంటే దేవుడు అంగీకరించినటువంటి వాడు, దేవుని ఎదుట సరైన స్థానం. నిందారహితుడు అంటే అర్థమైందంటే ప్రజల ఎదుట కూడా మంచి సాక్ష్యం ఉంది. ఇది మన జీవితాల్లో అవసరం. కనుక ప్రభు మనకు జ్ఞాపకం చేసేది, ఇప్పుడు మనం ఏం చేసేదానికి వచ్చాం? బలలో పాలు పొందేదానికి వచ్చినాం. పాలు పొందాలి కానీ పాలు పొందొద్దు. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి. మనం పరీక్షించుకోవాలి. ఎట్లా ఉన్నా నేను నా ఆత్మీయ జీవితం అంటే ఇక్కడ ఒక తలంపు మనకు జ్ఞాపకం చేసేది, ప్రతి వారము మనము పరీక్షించుకుంటాం. అంటే ప్రతి వారము మనకు వ్యక్తిగతంగా ఒక పరీక్ష ఉంది. ఒక పరీక్ష ప్రతి వారము ఒక పరీక్ష రాసి ప్రభు పనిలో పాలు పొందాలి. రాసి పాలు పొందాలి అంతేనా? ఆ పరీక్ష రాసిన తర్వాత పరీక్షను ఎవరు ఉత్తీర్ణులు కావాలి? ఎవరండి పరీక్షను కరెక్ట్ చేసేవాళ్ళు, ఎవాల్యుయేట్ చేసేవాళ్ళు? మనమే. చూడండి ఎంత మనం పరీక్ష రాస్తే మన ఉపాధ్యాయులు వాళ్ళు ఇవాల్యుయేషన్ చేస్తారు. కానీ ఇది సెల్ఫ్ గివెన్ ఇవాల్యుయేషన్, సెల్ఫ్ జడ్జిమెంట్, సొంత తీర్పు. అంటే దేవుడు ఎంత నమ్మినాడో మనల్ని అనేది వరకు మనం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కనుక ఇప్పుడు కూడా ఒక పరీక్ష. ఏం పరీక్షలో అది మనం ఆ పరీక్ష రాసి నిజంగా టు ద మార్క్, ఎన్ని పర్సంటేజ్, ఎంత మార్కులు ఉన్నాయని కరెక్ట్ చేసుకుందాం. పరీక్షలో ఫెయిల్ అయితే పాలు పొందద్దు. అయితే ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది. ఏం ఛాన్స్ తెలుసా? పరీక్షలో ఫెయిల్ అయినా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నేను ఫెయిల్ అయిపోయినా, పరీక్షలో పాస్ కాలే, నా జీవితం ఇట్లా ఉంది, నన్ను క్షమించు, నన్ను అంగీకరించు అంటే ప్రభు ఏం చేస్తాడు? కనికరిస్తాడు. అట్లాగా పశ్చాత్తాపంతో ప్రభు బలలో పాల్గొన్నాడు. అందుకనికే ప్రభు బలను మనకు పరిచర్య చేసేడు. ప్రతి వారం ఇక్కడ స్థానిక సేవకుడు కానీ ఇంకొకరు కానీ బల్ల గడవచ్చు. కానీ పరిచర్య చేసేవారు ఎవరు?
మన ప్రభువు, పరలోకపు మెల్కీసెదెకు ప్రధాన యాజకుడు. ఆ దినం అబ్రహామునకు ఆ 5 రాజులను జయించి వస్తున్నప్పుడు కదరులో మీరు అన్నటువంటి షావే లోయ దగ్గరికి వచ్చేలోగా ఈ యొక్క మెల్కీసెదెకు ప్రధాన యాజకుడు రొట్టె ద్రాక్ష రసం ఎవరు తీసుకొని వచ్చినాడు? అబ్రహామునకు తీసుకొని వచ్చాడు. కనుక అది ఏం మనకు జ్ఞాపకం చేస్తుందంటే, భౌతికంగా ఇక్కడ ఎవరున్నా మన పరలోకపు ప్రధాన యాజకుడు మనకు ఏం చేస్తాడు? ఆయన పరిచర్య చేస్తాడు. భౌతికంగా మనం వినవచ్చు కానీ ఆత్మీయంగా ఆయన అక్కడ ఉన్నట్టుగా. కనుక బహు జాగ్రత్తగా పరీక్షించుకొని మనం ఏం చేద్దాం? ప్రభు యొక్క బలలో పాల్గొందాం. ఇప్పుడు పరీక్ష ఏంది? ఏం పరీక్ష? మనం చదివినాం. ఏం చదివినాం? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ 5 1వ వచనం చదవండి. అమ్మా మీరు మీ అని ఉందమ్మా. మీ అంటే మళ్ళీ అది వేరే అర్థాన్ని వస్తుంది. మీరు ప్రియులైన పిల్లల వలె, ఇక్కడ ఒక మాట రాయబడుతున్నది, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. కనుక మనం ఎలాగన ఉండాలని ప్రభు కోరుతున్నాడు ఇక్కడ రాయబడుతుంది. దేవుని పోలి నడుచుకోండి. దేవుని పోలి ఎవరు నడుచుకుంటారండి? దేవుని అక్కడే ఉంది, మళ్ళీ ఎక్కడో మీరు ఆలోచించారు అవసరం లేదు. ఏ పిల్లలండి? అక్కడే ఉంది ఆన్సర్. ప్రియులైన పిల్లలు. కనుక ప్రియులైన పిల్లలు దేవుని పోలి నడుచుకుంటారు. సరే కూర్చోండి. ప్రియులైనటువంటి పిల్లలు మీరు చెప్పాలా? తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ. మీకు ప్రియమైన పిల్లలు అంటే ఎవరండి? మీకు చాలా పిల్లలు. జోసఫ్ షారు ఇద్దరు ఉన్నారు. మీతో పిల్లల పేరు తెలియదు, ఏమనుకోవద్దండి. ఎవరమ్మా? ఇద్దరు పిల్లలు. ఎట్లా ఇద్దరు ప్రియులైన పిల్లలు? సొంత బిడ్డలందరూ ప్రియులే, వాళ్ళలో కూడా ప్రియులైన పిల్లలు ఉంటారు. అది కరెక్ట్. ఇద్దరు పిల్లలు ఉంటారు. బైబిల్లో కూడా ప్రభువారు ఉపమానం చెప్పినాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉండేది. పిలిచి పెద్ద కుమారుని పిలిచి ద్రాక్ష తోటలోకి పోయి పని చేయమని చెప్తాడు. వాడు ఏమంటాడు? వెళ్తానన్నాడు. చెప్పినాడు కానీ ఏం చేయలే, పోలే. మన 2వ కుమారుని పిలిచినాడు. నా ద్రాక్ష తోటలో పని చేయలేనంటే వాడేమన్నాడు? పోనన్నాడు. మళ్ళీ పోయినాడు. అప్పుడు ఏం ప్రశ్నించాడు? ఇద్దరులో ఎవరు తండ్రి ఇష్టం నెరవేర్చినటువంటి వారు? ఎట్లా? తండ్రి మాట విన్నాడు. పని చేయడం సెకండ్. పని చేయడం అనేటువంటి సెకండ్. విధేయత చూపించడం. అతను విధేయత చూపించకపోతే ఏమాత్రం కూడా ఏం చేయడు? పని చేయడు, పనికి పోడు, పని పూనుకోడు. సరే, ఇక్కడ మన తలంపు ఏంటంటే ప్రియులైన పిల్లల వలె. ఎవరికి ప్రియులైన పిల్లల వలె? దేవునికి ప్రియులైన పిల్లల వలె మీరు దేవుని పోలి నడుచుకోండి. అంటే ఇక్కడ నా తలంపు ఏంటంటే, మొట్టమొదటిగా ప్రభు మనకు పెట్టేటువంటి పరీక్ష, నిజంగా మనం దేవునికి ప్రియమైన పిల్లలమా కాదా? దేవునికి విధేయులమా కాదా? దేవునికి ఇష్టలమా కాదా? దేవుని చిత్తము నెరవేర్చేటువంటి వారు దేవుని పిల్లలు. మనకు అర్థమయ్యేదానికి బైబిల్లో ఒక మాట, యేసు ప్రభువారు ఈ లోకంలో తన పరిచర్యను ఆరంభించక పూర్వం బాప్తిసం తీసుకున్నాడు. ప్రభువారు బాప్తిసం తీసుకుని వస్తున్న వెంటనే ఆ యోర్దాను నది అద్దరికి రాగానే అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఆకాశం తెరవబడి ఒక స్వరం వచ్చింది. ఏ స్వరం? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. ఎట్లా ప్రియ కుమారుడయ్యాడు?
దేవునికి ప్రియమైన కుమారుడు యేసు ప్రభువారు ఎట్లయ్యారు? దేవుని ఆజ్ఞను నెరవేర్చినాడు. యోహాను దగ్గరికి వచ్చినప్పుడు నీ చేత నేను బాప్తిసం పొందవలసిందే, నేను వచ్చి నీతో బాప్తిసం తీసుకోవడం ఏంటి అన్నటువంటిది యోహాను అన్నప్పుడు అప్పుడు ఏమన్నాడు ప్రభువారు? నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నది. అంటే యేసు ప్రభువారు ఏం చేశాడు? నీతిని నెరవేర్చినాడు, ధర్మశాస్త్రమును నెరవేర్చినాడు, దేవుని ఆజ్ఞను కట్టడలను నెరవేర్చినాడు. ఎవరండి దేవునికి ప్రియులైన పిల్లలు? దేవుని మాట విని దేవుని ఆజ్ఞ చొప్పున చేయు ప్రతివాడు. కనుక ఈ సమయంలో మొట్టమొదటి ప్రశ్నకు మీరు దాని జవాబు ఉందో లేదో, మొట్టమొదటి పరీక్ష, నేను ఆయనకు ప్రియమైన వాడిన. దేవుని వాక్యంలో మనం చూస్తే ఇంకొకటి, యేసు ప్రభువునకు 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యునికి ఒక పేరుంది. యేసు ప్రేమించిన శిష్యుడును, యేసు రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి శిష్యుడును తన అపోస్తలుడైన యోహాను. అంటే ఇక్కడ మూడో మాట, ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నారు. మన బిడ్డల్ని మన రొమ్మును ఆడించుకొని వాళ్ళని పరువుకుంటాం, ఆడించుకుంటాం, చేస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు మనకు ప్రియమైనటువంటి వారు. ఇప్పుడు దేవునికి ప్రియమైనటువంటి వారు ఎవరు అంటే దేవుని హృదయానికి సమీపంగా ఉండేటువంటి వారు. దేవుని హృదయానికి సమీపంగా ఉండేటువంటి, దేవునికి విధేయులు, దేవుని హృదయానికి సమీపంగా ఉండేవాడు. బైబిల్లో ఒక వ్యక్తిని గురించి ప్రభు సాక్ష్యం ఇచ్చినాడు. ఎవరా వ్యక్తి? దేవుని హృదయానికి దావీదుని గురించి అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనంలో రాయబడుతుంది. ఏం సాక్ష్యం ఇచ్చారంటే అక్కడ రాయబడుతుంది దావీదుని గురించి, ఇతడు నా హృదయానుసారుడు, అనగా ఏ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్, నా హృదయానుసారుడు. దేవుని యొక్క చదవడం మాట 13:22 దావీదు గురించి సాక్ష్యం ఇస్తూ, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చు. ఇక్కడ ఇంకొక మాట మనం నేర్చుకుంటూ ఉన్నాం. అనగా దేవునికి ప్రియమైనటువంటి వారు ఎవరు అంటే దేవుని ఉద్దేశములు నెరవేర్చువారు, దేవునికి విధేయులు, దేవుని హృదయానుసారులు, దేవునికి సమీపంగా ఉండేవారు, దేవుని ఉద్దేశాలు. ఇవన్నీ ఎవరండి? వీళ్ళంతా ప్రియులైన పిల్లలు. సహోదరుడా, సహోదరి, బలంలో చేసి దానికి వచ్చినావు. నువ్వు నిజంగా దేవునికి ప్రేమైన వాడవా? దేవునికి ప్రేమైన వాడవైతే ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలు నీలో ఉన్నాయా? నీలో ఉంటే ఓకే, నీలో లేకపోయినట్లయితే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా ఈ లక్షణాలన్నీ నాలో లేవయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను కడగయ్యా, నీ రక్తంతో శుద్ధీకరించయ్యా అని ప్రభు దగ్గరికి వచ్చి కడగబడి శుద్ధీకరించబడి ఏం చేయాలి? మనం ప్రభు బలలో పాల్గొనాలి. దేవునికి ప్రియమైన వ్యక్తి కాకపోతే ఏం చేయొద్దు? పాలు పొందద్దు. ఇది కంపల్సరీ కాదు. ఇది నేను సరిగొంటే పాలు పొందాలా, లేకపోతే సరి చేయబడి పాలు పొందాలి. సరే, తలంపు మనం ధ్యానించేది ఏంటంటే దేవుని పోలి నడుచుకున్నది. దేవుని పోలి ఎట్లా నడుచుకోవాలా? దేవుని పోలి ఎట్లా నడుచుకోవాలా అంటే దాని అర్థం ఏంటంటే నా ప్రభు యొక్క పోలిక, నా ప్రభు యొక్క స్వరూపం అనగా నేను బహు సమీపంగా చూచి, అనగా ఆయనను పోలి, ఆయన జీవితాన్ని చూచి, ఆయన ప్రవర్తన చూచి, ఆయన ఆలోచన చూచి
ఆయన మార్గాలు చూసి, ఆయన చేసినంత చూసి, ఇప్పుడు నేనేం చేయాలా? ఆయనను పోలి ఆ ప్రకారంగా నేను నడుచుకోవాలి. కొన్ని మాటలు దేవుడి వాక్యంలో ఎట్లా దేవుని పోలి నడుచుకోవాలనో దేవుడు కొన్ని మాటలు వాక్యంలో రాసి ఉంచాడు. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. 4:24 నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇక్కడ ఒక మాట రాయబడింది, దేవుని పోలి నడుచుకోవడం అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన అర్థం కోసం ఒక మాట రాశాడు. ఏం రాశాడండి? దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం. అంటే దేవుని స్వభావమును లాగా నా స్వభావం ఉండాల, దేవుని స్వభావం లాగా నా స్వభావం ఉండాల. అంటే దాని అర్థం ఏంటంటే నాలో ఏముండాలా? నూతనమైనటువంటి జీవితం ఉండాల, మార్పు పొందినటువంటి జీవితం ఉండాల. ఆరాధనలో మనం చూస్తూ వచ్చినాం, అబ్రహాం ఎంత మారాడు? అబ్రహాముగా మారాడు. ఆరాధనలో చూసినాం, యాకోబు ఎంత మారాడు? ఇశ్రాయేలు. అంటే దేవుడు ఏమిచ్చినాడు? నూతనమైనటువంటి పేరు ఇచ్చినాడు, న్యూ నేమ్. పేరు ఏమి సూచిస్తుందండి? పేరు ఏమి సూచిస్తుంది? పేరు దేనికి గుర్తు? పేరు మన గుణాలకు గుర్తు. మీ సమయంలో చదవండి, మనకు సమయం లేదు కానీ 3 సమయాల 25వ అధ్యాయంలో అబీగయీలు నాబాలు తన యొక్క భర్తను గురించి చెప్తుంది, దావీదుతో చెప్తుంది. అయ్యా, అతని పేరు నాబాలు, అతని పేరు అతని గుణమును సూచిస్తా ఉంది. అతని పేరు మోటుతనం, అతని స్వభావం. అనగా అర్థం ఏంటంటే పేరు దేనికి గుర్తు? నా స్వభావానికి గుర్తు. యాకోబు అంటే ఏమర్థం? యాకోబు అంటే ఇశ్రాయేలు, మోసగాడు కనుక. అంటే యాకోబు అంటే మోసగాడు అంటే అర్థం ఏంది? యాకోబు స్వభావం ఏంది? మోసగాడు. ప్రభువారు యాకోబును దర్శించి యాకోబును ఇశ్రాయేలుగా మార్చినాడు అంటే అర్థమైంది? స్వభావాన్ని మార్చినాడు. అంటే పాత స్వభావం పోయింది, ప్రాచీన స్వభావం పోయింది, నూతన స్వభావం, నవీన స్వభావం. ఏంటంటే నవీన స్వభావం అంటే ఆయన పోలిక. మన దేవుని యొక్క దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవాలి. కనుక దేవుని పోలిని నడుచుకోవాలంటే, ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలిని నడుచుకోవాలంటే నాలో ఏమవసరం? నా స్వభావం, నూతన స్వభావం. మనం ఎరుగుతాం కదా, ఎన్ని విధానాల్లో మనం యాకోబు జీవితంలో చూడొచ్చు. అంటే ఆ 32వ అధ్యాయం ఆదికాండంలో పెనుయేలులో దేవుడు యాకోబును సందర్శించినప్పుడు తన పేరు మార్చినాడు. తన పేరు మార్చిన తర్వాత మార్చక ముందు ఇంకోటి చేశాడు. ఏం చేశాడంటే తన తోడగూడు వసలున్నట్టుగా ఏం చేశాడు? అనగా తన తుంటి నెరవు తగుదన్నట్టుగా కొట్టాడు. ఏం మారింది అప్పుడు? యాకోబు ఎట్లా నడుస్తా వచ్చినాడు? కుంటుతూ నడుస్తా వచ్చినాడు. అంటే దాని అర్థం ఏంటంటే అంతవరకు శరీర స్వభావంతో నడుస్తా వచ్చినాడు. అంటే ఇప్పుడు ఏం మారింది? నడక మారింది. ఇప్పుడు ప్రభుతో మాట్లాడుతా ఉన్నాడు యాకోబు. ఏం మాట్లాడుతా ఉన్నాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడువను అంటా ఉన్నాడు. ఇప్పుడు ఏం మారింది? తన మాట తీరు మారింది, తన యొక్క మాట్లాడే విధానం మారింది. 28వ అధ్యాయంలో ప్రభు కనబడితే ఏమన్నాడు?
తిరుటకు ఆహారము, ధరించుకున్నకు వస్త్రములు, నా మార్గంలో నీవు నాకు తోడై ఉంటే నువ్వు నా దేవుడు అయి ఉంటావు. యోగపతి దేవుడు కాదు ఆయన దేవుడే కదా. కానీ అక్కడ తీరు మాట అంటే ప్రభువు దర్శిస్తే స్వభావం మారుతుంది, నడత మారుతుంది, మన మాట తీరు మారుతుంది. ఇంకా అంటాడు, ఇంకా ఏమంటాడంటే ప్రభుతో అంటాడు, ప్రభు యాకోబు పేరు అడిగితే యాకోబు కూడా ఏమడిగినాడు, నీ పేరేమని అడిగినాడు. దాని అర్థమైంది, ప్రభు నీ పేరేం పేరు అని అడగడంలో ఆ ఉద్దేశం ఏంది? ఇదే మాట అపోస్తల కాలంలో సౌలు అంటాడు, ప్రభువా నీవు ఎవడు? ఏం దాని అర్థం? నేను నిన్ను గురించి ఇంకా తెలుసుకోవాలా, ప్రభువుని గురించి తెలుసుకోవాలన్నటువంటి తపన అధికమైంది. ఏంటి ఈ మాటలన్నీ చెప్పుకునే మనం? ఏంటి ఇవన్నీ? నవీన స్వభావం, నవీన నూతనమైనటువంటిది. నా జీవితం నూతనమైంది అంటే, నీ జీవితం నూతనమైంది అంటే మొట్టమొదటిది నీ స్వభావం మారాలా, నీ నడత మారాలా, నీ మాట తీరు మారాలా. తర్వాత నాలుగవదిగా మనం చూస్తూ వచ్చినాం, ఏంటి ఏం మారాలా? ప్రభువును తెలుసుకోవాలా అన్నటువంటిది. అంతకుముందు అది లేదు. అంతకుముందు ఏముంది? ఎట్లా ఆశీర్వాదం కాదు, ఆస్తి సంపాదించుకోవాలా కదా. జ్యేష్ఠత్వం హక్కులు కొనుక్కున్నాడు, బ్రదర్ బ్లెస్సింగ్స్ అన్ని తీసుకున్నాడు, మామ ఆస్తిని. అంటే తన మైండ్ సెట్ ఏముందంటే ఈ లోక సంబంధమైన వాటి మీదనే ఉంది. ఇది సంపాదించాలా, అది సంపాదించాలా, ఇది ఆర్జించాలా, అన్నీ ఊడిపోతాయి, ఎగిరిపోతాయని తెలియదు. ఎప్పుడైతే ప్రభువు దర్శించినాడో ఏమంటా ఉన్నాడు? నీ పేరు ప్రభు, నిన్ను గురించి తెలుసుకుంటే చాలు, నాకు ఇంకేం అవసరం లే. ఐశ్వర్యం కంటే మించింది. సోదరుడా, ఇది దేవుని పోలిక. దేవుని పోలి నడుచుకున్నాడు అంటే నవీన స్వభావం. ఎప్పుడు సాధ్యమవుతుందండి ఇది? ఎప్పుడు సాధ్యమవుతుంది? దేవుని పోలి నడుచుకోవాలంటే, అనగా నవీన స్వభావం నేను కలిగి ఉండాలంటే ఎప్పుడు సాధ్యమవుతుంది? వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. రోమా 13:14. రోమా 13:14. మెట్టుకు చదువు. ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారే. చాలు. ఇప్పుడు నేను ప్రభువును పోలి నడుచుకోవాలంటే ప్రభువును నేనేం చేయాలా? ధరించుకోవాలంటే ప్రభువును ధరించుకోవాలంటే ఏమైనా షర్టా ధరించుకోవడం అంటే? ప్రభువును ధరించుకొనుట అంటే అర్థం గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని. ఇప్పుడు మనం రోమా 13:14 మెట్టుకు మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారే. ధరించుకొనుట, ప్రభువును నేను ధరించుకొనుట అంటే అర్థమైంది, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును. ఏం దాని అర్థం? బాప్తిస్మము అన్న మాటకు అర్థం తెలిస్తే అదంతా అర్థమైంది. బాప్తిస్మము అన్న మాటకు అర్థం ఏంటంటే, అనగా అక్కడ రాయబడిన 3:27లో చెప్పబడిన మాట, దేనిలోనికి బాప్తిస్మము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం. అంటే దీని అర్థం ఏంటంటే, అనగా నేను క్రీస్తు యేసు ప్రభువుతో ఐక్యపరచబడుట. క్రీస్తు యేసు ప్రభువుతో నేను ఐక్యపరచబడుటయే క్రీస్తును నేను ధరించుకునుట. ఎప్పుడు నేను ఐక్యపరచబడతాను? క్రీస్తును ధరించుకుంటాను. ఎప్పుడు నేను క్రీస్తును ధరించుకున్న వ్యక్తిగా కనబడతాను? నా స్వభావము, నా మాట, నా తీరు, నా ఆలోచనలు అన్ని సమస్తము మారిపోతాయి.
ఇవి ప్రభు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఇది దేవుని పోలి నేను నడుచుకోవాలంటే ఇది అవసరమైనది ఉందా మన జీవితంలో? ఎలా ఉన్నా ఒకటే రొటీన్, ఎట్లా ఉండదు, ఎక్కడ పడిన గొంగలు ఎట్లే ఉండేట్టుగా ఉంటుంది. మన జీవితం మారలే. ఎట్లాగా మనం దేవుని పోలి నడుచుకుంటాం ప్రభు మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. బైబిల్ ఒక మాట చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణములై ఉన్న దేవుని చిత్తముగా పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనం ఉండటం వలన, ఇది ఇంపార్టెంట్. కనుక నేను నూతనం కావాలంటే మొట్టమొదటి ఏం కావాలా? మారాలా. నేను మారకుండా నేను నూతనం ఇంకా ఇవన్నీ కాకుండా ఇంకా బైబిల్లో చాలా అన్ని చెప్పుకుంటా అంటే లాభంలే. కనుక నా జీవితం మారాలా. ఆ దినాన బాప్తిసం పొందేదానికి పరిసయ్యులు, శాస్త్రులు, సుంకరులు వారందరూ వస్తే ఏం చెప్పారు? బాప్తిసం ఇచ్చి యోహాను వారికి అవన్నీ ముందు గద్దించినాడు. సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినా అని చెప్పి గెటౌట్ అన్నాడా? అన్నా ఒక మాట అన్నాడు. తర్వాత మారు మనస్సుకు తగిన ఫలం. బైబిల్లో చాలా ఫలాలు ఉన్నాయి. మారు మనస్సుకు తగిన ఫలం అంటే మార్పు పొందినటువంటి జీవితమే. నాయన ఆ పెద్ద లేచినటువంటి బయటికి పోతాడు పట్టుకోండి. మారు మనస్సుకు తగినటువంటి ఫలం అంటే అర్థం ఏంటంటే మార్పు పొందినటువంటి జీవితం ఉందా? మార్పు పొందిన జీవితం ఇదనం మనలో లేదు. కారణం ఏం తెలుసా? ఎందుకు మార్పు పొందినటువంటి జీవితం మనలో లేదు తెలుసా? అక్కడ ఒక మాట రాయబడింది. మనం చదివిన మాటలో ఏం రాయబడింది? మీరు ఈ లోక మర్యాదను, మనం లోక మర్యాదనే అనుసరిస్తా ఉన్నాం కాబట్టి మార్పు లేదు. మనలో మార్పు లేదు. నేనా ఆఫ్ చేసి పెట్టుకోవాలి. మందిరంలో ప్రభు స్వరం వినాలా? ఎప్పుడు మేము కూడా ఆఫ్ చేసి పెట్టుకుంటాం. నేను మా మందిరం అయితే మందిరంలో కూడా తయారు సరే. కనుక ఈ లోక మర్యాద చొప్పున నేను జీవిస్తా ఉంటే, లోకం యొక్క నడవడి చొప్పున నేను జీవిస్తా వస్తే అనగా నేను ఏమాత్రం కూడా నూతనమైన వ్యక్తిగా ఆయనను పోలి నేను నడుచుకోవాలి. మన జీవితం ఎలా ఉందో పరీక్షించుకోదా? మన జీవితం ఫస్ట్ పరీక్ష ప్రియులైన పిల్లలమా కాదా? రెండవ పరీక్ష దేవుని పోలి నడుచుకోవడంలో నిజంగా నేను నవీన స్వభావాన్ని కలిగి ఉన్నానా లేదా? మూడవది ఈ దేవుని పోలి నడుచుకోవడం ఒక 2 తలంపులు చూసి ముగించుకుందాం. దేవుని పోలి నడుచుకోవడంలో దయచేసి రండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 2వ కొరింథీ 3:18. 2 Corinthians 3:18. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే. రెండవది ఇక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేశారు. నేను దేవుని పోలి నడుచుకోవాలంటే, దేవుని పోలికలో నేను ఉండాలంటే రెండవది ఏంటంటే ఇక్కడ రాయబడుతుంది, మనకు సహాయపడేది ప్రభువుకు ఆత్మ. దేవుడు మనకి ఏమిచ్చాడు? ఆత్మనిచ్చాడు. ఏమాత్మ? ఇక్కడ ప్రభువుకు ఆత్మ. అందుకొరకే ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు అంటూ వచ్చారు, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు
రాడు. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభువు వెళ్ళాడు, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు అనగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటూ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఏం చేస్తాడు తెలుసా? దినదినము మనల్ని ఆయన పోలికలోనికి మారుస్తాడు. ఆయన పోలికలోనికి. ఇది అద్భుతమైనటువంటి అనుభవం. నిజంగా రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరి హృదయంలో ఎవరుంటారండి? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. మనం ఎరుగుం కదా, మనం దేవుని వాక్యాన్ని, సత్య సువార్తను విని విశ్వాసం ఉంచినప్పుడు ఆత్మ చేత ముద్రించబడ్డా, ఆ ఆత్మను సంచకరువుగా మన హృదయంలో ప్రభు ఉంచినాడు. ఎఫెసీ 1:13-14 మాటలున్నాయి. కనుక ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఎంతవరకు మనలో ఉంటూ కార్యం చేస్తాడు తెలుసా అండి? ఎంతవరకు? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చదవండి. తెలుగులో చదవండి. 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచబడి విమోచన దినం వరకు. కనుక ఒక మాట రాయబడి ఎంతవరకు అంట? విమోచన దినం వరకు. విమోచన అంటే మనం విమోచించబడ్డాం కదా. విమోచన దినం ఏంటి? ద డే ఆఫ్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు వచ్చేటువంటి దినం, ప్రభు వచ్చేటువంటి సమయము మనకు సంపూర్ణమైన విమోచనం, సంపూర్ణమైన విడుదల. ఏ కష్టాలుండవు, ఏ బాధలుండవు, ఏ బీపీలుండవు, ఏ షుగర్లుండవు, ఏ అంగవైకల్యం ఉండదు. ఆయన బ్రదర్, ఆయన పెద్ద ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు ఏం పేరు? నారాయణ పట్టుకొని పోయినాడు. ప్రభు వచ్చినప్పుడు పట్టుకొని పోయేది ఏముండదు. అర్థమైందా? ఏ విధమైనటువంటి బాధలు, నొప్పులు ఏముండవు. మనకందరికీ ఏముంది? విడుదల. కనుక ఆ దినం వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటూ ఏం చేస్తాడంట? మనల్ని సిద్ధపరుస్తా ఉంటాడు. బైబిల్లో పరిశుద్ధాత్ముడు ఎట్లా సిద్ధపరుస్తాడు అన్నటువంటివి ఒక పెద్ద అంశము. దాంట్లో 2 తలంపులు మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక, తెలిసిన మాటలే, 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. రోమా 8:14. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో. కనుక ఇక్కడ ఒక తలంపు ప్రభు జ్ఞాపకం. దేవుని ఆత్మ చేత మనం ఏం చేయబడాలా? నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే నడిపిస్తామో, ఆత్మ ద్వారా నడిపించబడుట అనేది నన్ను ఏం చేస్తుంది? ఆ పోలికలోనికి తీసుకెళ్తుంది. అనగా నేను లోక సంబంధమైన వాటి ద్వారా నడిపించబడితే లోక సంబంధమైన స్వరూపం ఏర్పడుతుంది. ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మ ద్వారా నేను నడిపించబడితే నాలో దేవుని పోలిక ఏర్పడుతుంది. కనుక ఇప్పుడు నడిపించబడాలి. చాలా మంది అందరం వెహికల్స్ లో వచ్చినాము కదా. మన వెహికల్స్ నడవాలంటే పెట్రోల్, డీజిల్ ఉండాలి కదా. జనరల్ గా పెట్రోల్. ఆత్మీయమైన జీవితం నడిపించబడాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల అవసరం. అప్పుడే నడిపించబడతాం. చదువు మాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ 5:18. ఎఫెసీ 5:18. మనం మద్యముతో మత్తులై ఉండగా దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఎట్లా ఉండాలంటే మనం ఆత్మపూర్ణులై ఉండు. ఇంగ్లీష్ లో ఏం రాయబడిందంటే బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్.
దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు కదా. మనం కూడా పెట్రోల్ డీజిల్ పట్టుకుని స్టేషన్కి పోతే ఏమంటాం? ఫుల్ ట్యాంక్ అంటాం. జనా ఫుల్ ట్యాంక్ పట్టండి అని అంటాం మనం. ఎందుకు ఫుల్ ట్యాంక్ అంటాం? ఎక్కడ ఆగిపోకూడదు, మళ్ళీ నేను చూసుకోవటానికి కూడా చూసుకోకూడదు. చూడండి, మన వెహికల్స్ గురించి అంత పట్టింపు కలిగి ఉంటే మన ఆత్మీయమైన జీవితం, దిస్ ఇస్ అ స్పిరిచువల్ బాడీ. ఎవరిదండి ఈ బాడీ? ప్రభు మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తుగారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేవునితో దేవుని, కనుక ఈ దేవుని ఇది పరిశుద్ధాత్మకు ఆలయమైనది కనుక పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా నివసించాలా. ఫుల్నెస్ ఆఫ్ గాడ్ స్పిరిట్ సమృద్ధిగా ఉంటే అట్లా నడిపించబడు. ఇది మనకు అర్థమయ్యేదానికి 18వ వచనంలో మన భాషలో పరిశుద్ధాత్మ దేవుడు రాసినాడు. ఏం రాసినాడండి? పరిశుద్ధాత్మతో నింపబడి ఉండండి, మీ హృదయంలో పరిశుద్ధాత్మతో నింపబడి ఉండండి అని చెప్పేదానికి ముందు ఏం రాసినాడండి? మద్యముతో మత్తులై ఉండగా దానిలో దుర్వ్యాపారం కాదు. మద్యముతో పరిశుద్ధాత్మని గురించి మనకు చెప్పేటప్పుడు ముందు నింపబడి ఉండని చెప్పక ముందు ఈ లోకంలో అనగా మద్యం అంటే సారాయి, దాని గురించి వాక్యంలో రాయబడి ఎందుకు రాసినాడు? ఎందుకు అది రాయాల్సి వచ్చింది? పౌలు ఆత్మ సంబంధమైనవి వివరించేటప్పుడు కొన్ని భూ సంబంధమైనవి కూడా చెప్పాడు. ఎందుకు? ఆత్మ సంబంధమైనవి బాగా అర్థం కావాలని. ఎందుకు బాగా అర్థం కావాలంటే అర్థం కాకపోతే అట్లనే ఉండిపోతాం. మద్యముతో మత్తులై ఉండక అంటే మనకందరికి బాగా తెలుసు. ఒక వ్యక్తి తాగినోడు వెళ్తా ఉంటే కనుక ఎట్లా వెళ్తాడండి? వాడు తూగుతూ వెళ్తా ఉంటాడు. అంటే వాడు దేని చేత నింపబడ్డాడో దాని చేత వాడు నడిపించబడతా ఉన్నాడు. మద్యము చేత నింపబడ్డాడు కాబట్టి తూగుతూ వెళ్తా ఉన్నాడు. విశ్వాసంగా మనము దేవుని ఆత్మ చేత నింపబడితే ఇప్పుడు మనం చదువుతూ వచ్చినాం 8:14 రోమాపత్రిక ద్వారా దేవుని ఆత్మ చేత ఏం చేయబడతాం? మనం నడిపించాం. ఈ అనుభవం ఉందా మనకు? ఎప్పుడైతే ఇలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఆత్మదేవుడు మనల్ని ఆయన పోలికలోకి తీసుకుపోతాడు. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అంటే అర్థం ఏంటంటే నవీన స్వభావం కలిగి నడుచుకోండి. ప్రభువుకు ఆత్మ చేత నింపబడి మీరు దేవుని పోలికలోనికి మీరు రండి. ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అంత కనుక మనం చదువుతూ వచ్చినట్లయితే అనగా 7 రకాలైనటువంటి విధానాలుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేనికి? ఆయన పోలికలోనికి మార్చేదానికి. ఇంకొక మాట మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమాలు 8:20. అటువంటి ఆత్మను మన బలిహేతలు చూసి సహాయం చేయించున్నాడు. ఏదైనా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్తులు కానీ మునుగులకు ఆత్మ కానీ మన పక్షంగా విజ్ఞాపనం చేయుచున్నాడు. అంటే ఇక్కడ తలం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తామని మన పక్షంగా ఎందుకు చేస్తా ఉన్నాడు? ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. అదే మీరు యుక్తముగా ప్రార్థన చేయడం మీకు తెలుసా అండి? ప్రార్థన చేయడం తెలియదు. ప్రతిసారి ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలో నాకు తెలియదు ప్రభు, నాకు నేర్పించు. అందుకనే శిష్యులు ప్రభు దగ్గర అడిగినటువంటి 2 ప్రశ్నల్లో ఒకటి ఏంటంటే టీచ్ us టు ప్రే, అనగా ప్రార్థన చేయటం మాకు నేర్పించు, మా విశ్వాసమును
వృద్ధి పొందించు. ఇవే అడిగింది వాళ్ళు, ఇంకేం అడగలే. కనుక మన జీవితంలో ప్రార్థన అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనదో. ప్రార్థన చేయుట, ప్రార్థన ఏం చేస్తుందండి? మనల్ని ఆయన స్వరూపంలోనికి తీసుకెళ్తాడు. యేసుప్రభువు లోకంలో ఉండేటప్పుడు లూకాసు వార్త 9వ అధ్యాయంలో యాకోబు, యోహాను అనగా సీమోను వారిని ఆ పర్వతం మీద తీసుకెళ్ళిపోయినాడు. ఎందుకు తీసుకుపోయినాడు? ప్రార్థన చేయడం తీసుకొని పోయినాడు. ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖ రూపము మారెను. చదవమంటే మాట రండి. లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం 29వ వచనం చదవండి. ఆయన ప్రార్థించుచుండగా చాలు, ఆయన ముఖ రూపము మారెను. అంటే ఇక్కడ ఒక విషయం నేర్చుకుంటున్నాం మనం. ఏం నేర్చుకుంటాము అనగా, పరిశుద్ధాత్మ దేవుడు నా కోసము అనగా విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. నా ప్రభువు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని నా కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఈ విజ్ఞాపన ప్రార్థన అనగా నా జీవితంలో ఎలా సహాయపడుతుందంటే ఆయన రూపంలోనికి మార్చడం. కనుక మనము కూడా ఎంతగా ప్రార్థన చేస్తామో, ఎంతగా విజ్ఞాపన చేస్తామో, అవర్ కౌంటెనెన్స్ విల్ బి ఆల్టర్డ్. మన ముఖ రూపము, ముఖ ఛాయ ఏం చేయబడుతుంది? మార్చబడుతుంది. చాలా అవసరమైనటువంటి మాట. అందుకొరకే పౌలు గలతీలోని విశ్వాసుల గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు? నా చిన్న పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ ఏర్పడి వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది. గలతీ 4:19లో మాటలు ఉన్నాయి. సరే, ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఆయన పోలికలోనికి నన్ను మార్చేది ప్రభువు నాలో ఉంచినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. మొదటి నూతన స్వభావం ఆయన పోలికలోని నన్ను తీసుకెళ్తుంది. అదే దేవుని పోలిక. అది ద న్యూ నేచర్ ఈజ్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. తర్వాత రెండవది ఆయన ఆత్మ. ఒక్క మాట చూసుకొని మనము ఊహించుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అందరం కలిసి చూద్దామండి. అందరం కలిసి చూద్దాం. నేను ఒకరు చదివే వదలు. 1 తెస్సలోనికీయులకు 1వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవం నుండి మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి, ఇక్కడ ఒక మాట, ఇంకో మాట అనగా ప్రభువును పోలి మమ్మును పోలి అంటే అర్థమైంది. పౌలు కూడా ఇంక్లూడ్ అవుతా ఉన్నాడు దాంట్లో. ప్రభువును పోలి కదా, చాలా చోట్ల రాయబడుతుంది కదా. 2 మాటలు చదవండి త్వరగా. 1 కొరింథీ పత్రిక 11:1. 1 కొరింథీ 11:1. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం. అంటే దాని అర్థమైంది. ఇక్కడ మనం చూస్తాం, మీరు క్రీస్తుని పోలి నడుచుకోనండి అని అన్నటువంటి, దేవుని పోలి నడుచుకోండి అన్నటువంటి పౌలు ఇక్కడ ఏమంటా ఉన్నాడు? నన్ను పోలి నడుచుకోండి. అంటే నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం కదా. ఐ ఫాలో క్రైస్ట్, యు ఫాలో మీ. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి నడుచు. ఇదే మాట ఈ ఎక్స్ప్రెషన్ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఉంది. అదే మాట చదవండి. ఫిలిప్పీ 3:17. మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఎంత అద్భుతమైన మాట. క్రీస్తుని పోలి నడుచుకొనుడి, దేవుని పోలి నడుచుకొనుడి, మమ్మను పోలి నడుచుకొనుడి, ఇక్కడ నన్ను పోలి నడుచుకొనుడి. అనగా వాట్ ఎ ఛాలెంజింగ్ లైఫ్. ఎంత సవాలుతో కూడుకున్నటువంటి జీవితం మన జీవితాలు అలా ఉండాలి.
ఇక్కడ మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వాళ్ళైతిరి అని ఆలోచన మొదటి దశలో మొదటి అధ్యాయంలో ఉందంటే, ఎప్పుడు వాళ్ళు ప్రియులైనటువంటి అపొస్తలులను ప్రభువును పోలి నడుచుకున్న వారు ఎప్పుడైనారు? ఉపద్రవములో పరిశుద్ధాత్మకలు ఆనందంలో మీరు ఏం అంగీకరించినారు? వాక్యం అంగీకరించినారు. ఆలోచనలు అదే మనం చదువుతున్నాం. మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకున్నారు. అంటే వాక్యం ఏం చేస్తుందంటే, వాక్యము మనము అంగీకరించినప్పుడు వాక్యం ఏం చేస్తుంది? ఆయన పోలికలోనికి నన్ను తెస్తుంది. ఇది ఇంకొక తలంపు ఇక్కడ దేవుని వాక్యంలో రాసినటువంటిది. నా జీవితంలో ఎంతగా నేను దేవుని వాక్యాన్ని కలిగి ఉంటానో, దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉండడం మాత్రమే కాకుండా ఇంకొక మాట జాగ్రత్తగా గుర్తించండి. నాకు ఒక 1000-2000 రెఫరెన్సెస్ నాకు వచ్చు అంటే లాభం ఏం లే, మంచిదే, అది మంచిది కాదని నేను అన్నాను. కానీ ఆ ప్రతి వాక్యము నాలో నెరవేర్చబడితే, ఎవ్రీ వర్డ్ when it fulfills in my life, దేవుని వాక్యం బోధించడం కాదు, దేవుని వాక్య ప్రకారంగా జీవించడం. దేవుని వాక్యం ప్రభువారు ఒకసారి సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు యెషయా గ్రంథం ఇస్తారు. యెషయా గ్రంథం ఇస్తే అది చదువుతారు. లూకా 4లో ఐజియా 61లో ఉండే పోర్షన్ అది చదివి మూసినాక ఏమన్నాడు ప్రభు? నేడు మీ వినికిడిలో ఈ వాక్యము. ఇప్పుడు మీరు చెప్పండి, బైబిల్లో ఉండే ఏ ఒక వాక్యము మీ వినికిడిలో నా విషయంలో నెరవేరింది మనం చెప్పగలమా? ఇలా మనం చెప్పలేకపోతా ఉంటున్నాం. కారణం ఏం తెలుసా? వాక్యం మనలో వింటా ఉండం, వాక్యము మన జీవితాల్లో నింపబడుతున్నాం. కానీ వాక్యం మన జీవితంలో ఏం కాలే? కార్యకారి కాలే. వాక్యం మన జీవితంలో కార్య రూపం దాల్చలే. ఇది ప్రాముఖ్యమే. ఎప్పుడైతే నా జీవితంలో వాక్యం కార్య రూపం దాల్చుతుందో ఆయన పోలికలు మారిపోతాను. కార్యం జరగకపోతే కాదు. అందుకొరకే దేవుని సహవాసంలో మనం ఉండడం అవసరం. దేవుని ప్రజలతో మనం ఉండడం అవసరం. దేవుని ప్రజలతో దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఉండాలి. ఈ వాక్యం మనం ఏం చేస్తుంది? ఆయన రూపంలోనికి మనల్ని మారుస్తుంది. దీనికి దూరం అయిపోయినామా ఏం పోతుంది? రూపం పోతుంది. బైబిల్లో ఒక ఎగ్జాంపుల్, బెత్లెహేములో ఏమొచ్చింది? కరువు వచ్చింది. నయోమి కుటుంబం ఆగిపోయింది, మోయాబు పోయింది. మోయాబు పోవడం ద్వారా భర్త 2 కుమారులను పోగొట్టుకునింది. దేవుడు బెత్లెహేములో తన ప్రజలను తిరిగి దర్శించడానికి తెలిసి మళ్ళా వచ్చింది. మళ్ళా వస్తే ఆ బెత్లెహేములో ఉండేటువంటి వాళ్ళందరూ నయోమి చుట్టూ చేరినారు. ఒక మాట అన్నారు. ఏం మాట అన్నారు? ఏమన్నారు? ఈమె నయోమి కదా. మళ్ళా ఎందుకు క్వశ్చన్? ఈమె నయోమి కదా అంటే ఏమో చేంజెస్ ఉన్నాయి. దేవుని సన్నిధి, దేవుని వాక్యాన్ని వదిలిపెడితే ఇతరులు మనల్ని గుర్తించలేరు. అనగా దైవ స్వరూపం మనం పోగొట్టుకుంటాం, దేవుని పోలికను పోగొట్టుకుంటాం. కనుక ప్రభు మనకు జ్ఞాపకం చేసేది, ప్రభు మనతో మాట్లాడేటువంటిది మన జీవితాల్లో ప్రియ సహోదరుడా, ఎంత వాక్యానికి సమీపంగా. అందుకొరకే 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపము. అనగా దేవుని వాక్యం మనల్ని నడిపించేది, మనకు వెలుగు, అద్భుతమైనటువంటిది. ప్రియ సహోదరుడా, సహోదరి, 3 విషయాలు చూసినాను దేని గురించి. దేవుని పోలి నడుచుకోవాలి. ఏంటివి? దేవుని పోలి నడుచుకోవాలంటే 3 విషయాలు ఏంటివి? 1,
న్యూ నేచర్, నూతన స్వభావం ఆయా రాత్రులుగా చూశాం. రెండవది, దేవుని పోలికలో నడుచుకోవాలంటే ప్రభువు ఆత్మ చేత నడిపించబడుట, మార్చబడుట. మూడవది, శ్రమలో ఉపద్రవంలో ప్రభు వాక్యాన్ని అంగీకరించి ఆయనను పోలి జీవించుట. ఇవి మనం పరీక్షించుకున్నాం. ఇవి మనల్ని ఏం చేస్తాయి? ఆయన పోలికలో. ఎప్పుడైతే ఇలా మనం చేస్తామో ఒక దినం వస్తుంది, ఒక దినం వస్తుంది. ఏ దినం అది? ఆయన ఆఖరి దినం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉండు. ఎక్స్ట్రీమ్ ఫైనల్ అది. 1 యోహాను 3:2 మాటలున్నాయి. అందుకొరికే పౌలు ఓ మాట అంటాడు, మాట చదవండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 49వ వచనం. 1 కొరింథీ 15:49. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి అయిన వాని పోలికను ధరింతుము. ఒక దినం ఇప్పుడు మన పోలిక ఏంటండి? మంటి నుండి పుట్టినటువంటి వాని పోలిక. ఒక దినం ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఈ మంటి స్వభావం పోతుంది, పరలోక సంబంధి అయిన పోలిక, మహిమ కలిగినటువంటి స్వరూపం ప్రభు మనకిస్తాడు. దానికోసం ఎదురు చూస్తా ఉన్నాం. ఎదురు చూస్తే మనం దానికి ముందుగా ఉండేటువంటివన్నీ మనం పాటిస్తేనే కానీ ప్రభుని ఎదుర్కోవాలి. దానికి ఇప్పుడు ఏం పరీక్ష? నా జీవితం కొత్తదిగా ఉందా, ఇంకట్లా పాతదిగానే ఉందా? దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతా ఉన్నాను. దేవుని వాక్యానికి ఎంత చోటు ఉంది నా జీవితంలో? నేను నిజంగా దేవునికి ప్రియమైన బిడ్డనా కాదా? పరీక్షించుకున్నా. అలా లేకపోతే పాలు పొందద్దు. పాలు పొందాలని ఆశ ఉంటే అయ్యా నన్ను క్షమించి ఇవన్నీ నాకు దయచి అలా మన ప్రభు చేయడం మనం. కనుక ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలోనిది. కానీ అందరం మొక్కల మీదకి వస్తాం, కొన్ని క్షణాలు పరీక్షించుకుందాం, ప్రభు మనలో పాల్గొంటున్నాం.